ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం ఐసీటీలో బోధనా పద్ధతి గురించి తెలుసుకుందాం. బోధనా పద్ధతి అనేది వాంఛనీయ అభ్యసన ఫలితాలను సాధించడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించే క్రమబద్ధమైన నియమాల సమాహారంగా చెప్పవచ్చు. బోధనా పద్ధతి ఎంపిక ప్రధానంగా బోధనాంశం స్వభావం, దాని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నామో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అయస్కాంతం ఏ విధంగా కనుక్కోబడింది అనే అంశానికి మనం చారిత్రక పద్ధతి లేక ఉపన్యాస పద్ధతిని ఉపయుక్తమైనదిగా భావిస్తాం. అలాగే విద్యుత్ మోటార్ పనిచేసే విధానాన్ని వివరించడానికి మనం ప్రదర్శన పద్ధతి ఉపయోగిస్తాం. కానీ ఈ సందర్భంలో ఉపన్యాస పద్ధతి ఉపయుక్తమైనది కాదు. విద్యార్థుల ప్రయోగ నిర్వహణ నైపుణ్యాలను పెంపొందించడం మన బోధనా లక్ష్యం అయితే మనం ప్రయోగశాల పద్ధతి ఉపయోగించవలసి ఉంటుంది. బోధనా పద్ధతి అనేది బోధనా శాస్త్రం, తరగతి గది నిర్వహణ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. బోధనా పద్ధతికి నిర్దిష్టమైన సోపాన క్రమం ఉంటుంది. ఒక బోధనా పద్ధతి ఎంచుకున్న తర్వాత ఉపాధ్యాయునికి ఉండే స్వేచ్ఛ బహుస్వల్పం. ఎందుకంటే ఉపాధ్యాయుడు తాను ఎంచుకున్న బోధనా పద్ధతిలో ఉండే సోపానాలను విధిగా పాటిస్తూ బోధించాల్సి ఉంటుంది. బోధనా పద్ధతులను ప్రధానంగా మనం 4 వర్గాలుగా విభజించవచ్చు. ఉపాధ్యాయ కేంద్రీకృతమైన, విద్యార్థి కేంద్రీకృతమైన, విషయ కేంద్రీకృతమైనవి, పరస్పర చర్య లేదా చురుకైన భాగస్వామ్యానికి అవకాశం కల్పించేవి. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు. ఈ రకమైన బోధనా పద్ధతులలో ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని ఇచ్చే వ్యక్తిగా, విద్యార్థి జ్ఞాన గ్రహీతగా భావింపబడతారు. ఈ పద్ధతిలో బోధనాభ్యాసన ప్రక్రియలో విద్యార్థి చాలా నిష్క్రియాత్మకంగా ఉండి ఉపాధ్యాయుని సూచనలను, ఆదేశాలను పాటించే గ్రాహకుడుగా ఉంటాడు. విద్యార్థి సొంత ఆలోచనలకు, ఆసక్తులకు, అభిప్రాయాలకు ఈ పద్ధతిలో ఎలాంటి అవకాశం ఉండదు. ఉపాధ్యాయుడు చెప్పింది చేయడమే విద్యార్థి పనిగా ఉంటుంది. అభ్యాసన ప్రక్రియలో విద్యార్థి చురుకైన భాగస్వామ్యానికి ఈ పద్ధతిలో అవకాశం లేదు. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులకు ఈ క్రింది వాటిని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఉపన్యాస పద్ధతి, చారిత్రక పద్ధతి, ప్రదర్శన పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతులు. ఈ రకమైన బోధనా పద్ధతుల్లో విద్యార్థి చురుకైన భాగస్వామ్యానికి అవకాశం ఉంటుంది. ఈ విధానంలో ఉపాధ్యాయుని జ్ఞాన ప్రదాతగా కాకుండా ఒక జ్ఞాన వనరుగా భావించడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు బోధనాభ్యాసన ప్రక్రియను శాసించే వ్యక్తిగా కాకుండా ఆ ప్రక్రియ సజావుగా సాగడానికి ఉపయోగపడే సంధానకర్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో విద్యార్థులు చురుకుగా బోధనాభ్యాసన ప్రక్రియలో భాగస్వాములు అవుతారు. కింద సూచించిన బోధనా పద్ధతులు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులుగా భావింపబడతాయి. సమస్య పరిష్కార పద్ధతి, ప్రకల్పన పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, కంప్యూటర్ ఆధారిత బోధనాభ్యసనం, విషయ కేంద్రీకృత బోధనా పద్ధతులు. ఈ పద్ధతిలో నేర్చుకోవలసిన విషయ పరిజ్ఞానానికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. ఒక విషయాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి అవసరమైన విధంగా బోధనాభ్యాసన ప్రక్రియ కొనసాగుతుంది. విద్యార్థి విషయ అవగాహన చేసుకోవడానికి ఉపాధ్యాయుడు ఒక సహాయకుడుగా, మార్గదర్శిగా ఉంటాడు. నేర్చుకోవలసిన విషయాన్ని విద్యార్థి స్థాయికి అనువైన భాగాలుగా విభజించి విద్యార్థి స్వయంగా ఆయా విషయ భాగాలు నేర్చుకునే విధంగా అభ్యసన కార్యక్రమం నిర్మించబడి ఉంటుంది. కింది పద్ధతులు విషయ కేంద్రీకృత బోధనా పద్ధతులకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. కార్యక్రమాయుత అభ్యసనం, పర్యవేక్షణ అభ్యసనం, ట్యుటోరియల్స్, అసైన్మెంట్ పద్ధతి, పరస్పర చర్య బోధనా పద్ధతులు. ఈ రకమైన బోధనా పద్ధతులు పైన చర్చించిన బోధనా పద్ధతులలో వివరించిన మాదిరిగా ఉపాధ్యాయుడు విద్యార్థి విషయాల్లో ఏదో ఒక అంశానికి ప్రాధాన్యతనివ్వకుండా అవసరానికి అనుగుణంగా విద్యార్థి బోధనాభ్యసన ప్రక్రియలో చురుకుగా పాల్గొనేలా చేయడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ రకమైన బోధనా పద్ధతులు విద్యార్థి తన తోటి విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, పరిసరాలతో, పరికరాలతో పరస్పర చర్య జరిపే విధంగా ఉంటాయి. విద్యార్థి అభ్యసన ప్రక్రియలో చురుకుగా పాల్గొనేలా చేయడం కోసం ఈ బోధనా పద్ధతులు ఉద్దేశించబడినాయి. కింది బోధనా పద్ధతులను పరస్పర చర్య బోధనా పద్ధతులుగా చెప్పవచ్చు. ప్రాజెక్ట్ పద్ధతి, జ్ఞాన నిర్మాణ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. ప్రతిస్పందన బోధన. ప్రతిస్పందన బోధన అనేది ఉపాధ్యాయుడు ఎప్పటికప్పుడు తన బోధనా విధానం ఎలా ఉంది, దాన్ని మెరుగుపరచుకోవడానికి తాను ఏం చేయాలి అనేది తనకు తానే స్వీయ మూల్యాంకనం చేసుకుంటూ ముందుకు సాగే ఒక నూతన బోధనా విధానం. ఈ విధానంలో ఉపాధ్యాయుడు తాను తరగతి గదిలో చేసే ప్రతి పనిని లేదా చర్యను గురించి నేను ఈ రోజు క్లాసులో ఏం చేశాను, ఎందుకు చేశాను, నేను చేసిన పని వల్ల పిల్లల్లో కనిపించే ప్రతిక్రియ ఎలా ఉంది, నేను ఎన్నుకున్న కృత్యం లేదా బోధనా విధానం విద్యార్థులకు విషయాన్ని అవగాహన చేసుకోవడం ఉపయోగపడిందా, ఒకవేళ అలా జరగకపోతే దానికి కారణమే ఏమై ఉంటుంది వంటి ప్రశ్నలతో తన బోధనా సామర్థ్యాన్ని మదింపు చేసుకోవడం జరుగుతుంది. సాధారణంగా మనం పాఠశాలలో ఒక ఉపాధ్యాయుని ఇంకొక ఉపాధ్యాయునితో కలిసినప్పుడు ఈ విధంగా చెప్పుకోవడం మనం చూస్తుంటాం. ఈ రోజు నేను చెప్పిన పాఠం బాగా వెళ్ళింది, నేను చెప్పిన సిద్ధాంతం పిల్లలకు అర్థమైనట్టుగా నాకు అనిపించడం లేదు, ఈ రోజు తరగతిలో ఇద్దరు విద్యార్థులు చాలా వింతగా మొండిగా ప్రవర్తించారు. ఉపాధ్యాయుల మధ్య అప్పుడప్పుడు జరిగే ఇలాంటి సంభాషణ వారు తరగతి గదిలో జరిగిన దాన్ని తమదైన శైలిలో మూల్యాంకనం చేసే ప్రయత్నంగా చెప్పవచ్చు. కానీ చాలా సందర్భాల్లో ఉపాధ్యాయుడు ఏదైనా ఒకరోజు పాఠం బాగా చెప్పానని భావిస్తే దానికి కారణాన్ని ప్రయత్నపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేసిన సందర్భాలు చాలా తక్కువ. అంటే పాఠం బాగా చెప్పానని భావించినప్పుడు ఉపాధ్యాయుడు ఆ రోజు తాను ప్రత్యేకంగా చేసినది ఏమిటి, పాఠం విద్యార్థి బాగా అర్థం కావడానికి కారణం తన వివరణ విధానమా, లేదా చెప్పిన ఉదాహరణలా, లేదా చేసిన కృత్యమా, ప్రయోగమా అనేది శాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేయడం జరగదు. కానీ అలా జరిగినప్పుడు ఉపాధ్యాయుడు తన బోధనా నైపుణ్యాలు పెంపొందించుకొని ఒక మంచి ఉపాధ్యాయుడిగా ఎదుగుతాడు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.